ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు గతంలో చేనేత మంత్రి ఉన్నప్పుడు సిరిసిల్ల నేత పరిశ్రమను బాగా అభివృద్ధి చేసిన ఒక ప్రచారం. నేను ఆయన మంత్రి ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఒకటే మాట చెప్తున్నా. ఆ రోజు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. కేటీఆర్ ఏ రోజు కూడా నేత కార్మికులు పట్టించుకోలేదు. నేత కార్మికులు నేతనలు మరి పాతింప సామాన్లకు సాంచలు అమ్ముతున్నారట. మరి ఎందుకు అమ్ముతున్నారు, ఏం కదా మన వారి నోటితో తెలుసుకుందాం, వారి ద్వారా తెలుసుకుందాం. అన్నగారు నమస్తే. అన్న తెలిసింది నాకు. కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది. నా మాట వస్తుందా మీకు? అన్నా ఇలా వస్తుంది. సాంచలు ఏంది అమ్ముతున్నారా? సాంచలు అవి అన్ని మొత్తం చూసా ఇప్పుడు నువ్వు అవి కనిపిస్తున్నాయి కానీ అదే ఇవన్నీ ఏంది అసలు? ఇప్పుడు కేటీఆర్ వచ్చిండు, కేటీఆర్ సాంచలు అమ్ముడేందన్న. ఆయన వచ్చిన తర్వాత అందరూ నేతిపోతుంటున్నాడు కానీ శాలలు సిరిసిల్ల కాడ అన్న దాదాపు ఒక 500-600 మంది సాంచలు అమ్మిండు. బతుకమ్మ చీరల వల్ల ఎవరో బాగుపడరు అంటే ఆనాలుగురే బాగుపడరు. ఇప్పుడు నలుగురు కూడా లైవ్ లో తీసుకుంటా. అప్పటికప్పుడు ఆ నలుగురు కూడా లైవ్ ఆ నలుగురు కూడా లైవ్ లో తీసుకుంటా. నేను అప్పటికప్పుడు లైవ్ లో తీసుకుంటా. ఈ టెక్నికల్ కార్పొరేషన్ గూడూరు పైన ఏం చేస్తుండే? ఇక ఏం చేస్తుంటే ఎవరి స్వార్థం వాళ్ళది. ఇప్పుడు ఆయన పని ఏందన్నా అన్నా? ఇప్పుడు గూడూరు పైన పని ఏందే? మిమ్మల్ని మర్చుకోండి కదా గూడూరు పైన పని. అది అయిపోయింది ఆ కాలం పోయింది. నా సొంత అడగదొక్కడం వాళ్ళ పని, అడిగేటోడు లేకుండా వేయడం వాళ్ళ పని. ఎవరైనా అడిగింది అనుకో వాళ్ళని సంఘం ఎట్లా గుంజుకోవాలి, వాడిని ఎట్లా రోడ్డు మీద వేయాలి, వాడిని ఎట్లా పోలీస్ స్టేషన్ వేయాలి, వాడిని ఎట్లా కథ అన్నది వాళ్ళ ఆలోచనే తప్ప మరి సిరిసిల్లకు మేలు చేద్దామని వీళ్ళకి లేదు. కేటీఆర్ కుంటే ఉండవచ్చు విన్నావా, కానీ వీళ్ళకి లేదు. ఆ నలుగురితోటి ఊరు నాశనం తీయాలి. దాదాపు ఒక 600-700 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అన్నా 600 కుటుంబాలు ఒక 5,000 సాంచలు అమ్మిరు, 4,000 సాంచలు అమ్మిరు ఇప్పుడు సిరిసిల్లలో. ఎంత ఘోరమన్నా ఇది, ఎంత ఘోరమన్నా. పలగొట్టుకుంటూ అమ్ముడే. ఎందుకంటే కాటన్ బతుకమ్మల చీరలు వేయక ముందు కాటన్ మార్కెట్ ఉండే, పాలిస్టర్ మార్కెట్ ఉండే, ఆ తర్వాత ఆ నైలేన్ ఉండే, చిన్న చిన్న చెల్లలు పంచలు అన్ని నడుస్తుండే. ఏమంటే వీళ్ళు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిండ్రు, ఆ బియ్యం కోసేసి మీరు ఇవే కట్టాలని చెప్పడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఎవరైతే మా దగ్గర కాటన్ పాలిస్టర్ కొనేటోళ్ళు, అప్పుడు పాలిస్టర్ హైదరాబాద్ మార్కెట్ ఉండే, వీళ్ళు సిరిసిల్ల సేట్లు ఆసాములు ఎప్పుడైతే బతుకమ్మ చీరలు అంటే ఏడి ఇట్లా మొత్తం ఓపిస్తాడు, మళ్ళా మాకు వీళ్ళు కట్టియారని వాళ్ళు మలేగావ్ మార్కెట్ చూసుకున్నారు. పాలిస్టర్ మార్కెట్ మొత్తం మలేగావ్ వీకింది. కాటన్ మార్కెట్ బలవత్ర. ఇప్పుడు మొత్తం మనం అంతా రాష్ట్ర దేశవ్యాప్తంగా ఇస్తాం కదా ఇక్కడికి వెళ్ళి కాటన్. అయితే వాళ్ళు ఏం చేసిండ్రు, బలవత్ర చూసుకున్నారు అట్లా. ఇప్పుడు ఇవాళ సిరిసిల్ల బతుకమ్మ చీరలు బంద్ అయిందా, ఇక మొత్తం ఉన్న సాంచలు మొత్తం ఇట్లే పోతాయి క్రాఫ్ట్. విన్నావా అన్న? ఇప్పుడు బతుకమ్మ చీరలతో అన్న ఒకటి చెప్పండి అన్న. ఇప్పుడు బతుకమ్మ చీరలు ఉన్నాయి కదా అన్న, బతుకమ్మ చీరలతో మంచిగా శాలలకు మంచి కట్టుకుంటుందని చెప్తుంది కానీ అన్న. అదే నేను చెప్తున్నా కదా, ఆయనే కేటీఆర్ మంచి ఉద్దేశంతో కనుక యారాంటిపో ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా లోన్లు ఇస్తే ఇల్లు ఇబ్బంది వాళ్ళు చేసుకొని నిజంగానే బతుకుదురు. అట్లా ఇయ్యాక ఈ పెద్ద స్టేట్ లెవెల్ ఉన్నారో వాళ్ళకు టిఆర్ఎస్ కు అనుకూలంగా ఎవరైతున్నారో ఇది వాళ్ళ కొరకు, మాలాంటి సామాన్యుల కొరకు కాదు. ఇప్పుడు ఇవాళ నేను రోడ్డు మీద పడ్డా, నా పరిస్థితి ఏంది చెప్పు. నేను రోడ్డు మీద పడ్డా, నాలాగా అన్న 600 మంది రోడ్డు మీద పడ్డారు, వాళ్ళ బతుకుదరులు ఏంది కదా. ఎంత బాధ అన్న. అందుకే కదా ఉంటే అనగదొక్కడు వాళ్ళ పని అట్లా. అన్నగారు నేను వాళ్ళకు లైవ్ లో తీసుకుంటాను, నేను వాళ్ళకు విడిచిపెట్టాను, నేను వాళ్ళకు కూడా ఖచ్చితంగా లైవ్ లో తీసుకుంటా. ఈ విషయం బయటకు వెళ్ళిపోవాలి. గిట్లా సాంచలు అమ్మితే రేపు జీవనోపాధి పోయిందంటే బతుకుడు ఎట్లా? అంతే, వాళ్ళ మూల్యం పోయింది. వాళ్ళు బతుకుతో వాళ్ళు అట్లా
ఇది చాలా బాధాకరమైన విషయం అనేది, మామూలు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అవునా, ఇప్పుడు ఒక 40-50 ఏళ్ల నుంచి నాకు సాంచల అనుభవం ఉంది. సాంచలతో బతుకున్నాం కుటుంబం. ఇవాళ రోజున సాంచలు పలగొట్టి అమ్ముతుంటే ఎంత బాగా అనిపిస్తుంది, ఎంత కలకల అనిపిస్తుంది. నాకే కనపూర్లు నాకే కనపూర్లు చూస్తుంటే ఉన్నది సిరిసిల్ల పరిస్థితి. రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు కొద్దిగా మీరు దృష్టి పెట్టండి. మరి మీరేమో చేస్తున్నాం అంటున్నారు, ఇక్కడికి పోతే శాంతిలు అమ్ముకుంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటిది, వాళ్ళ దారుణం ఏంటిది చూసి కదా మిట్లారా. నేను 4-5 ఏళ్ళుగా మొత్తుకున్నట్టు ఉన్నా. ఇలా చాలా మంది అంటారు కేటీఆర్ వచ్చిన తర్వాత సిరిసిల్ల అభివృద్ధి చెందిన అంటారు. నేను మాత్రం అభివృద్ధి చెందినడం లేదు, సర్వనాశనం అవుతున్నది. ఇది వాస్తవం చెబుతున్నా. కేటీఆర్ అనేవాడు ఒక బాహుబలి సినిమాను చూపిస్తున్నాడు, ఒక గ్రాఫిక్స్ మాయాజాలను చూపిస్తే మనల్ని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నాడు. మనం ఇంకా మోసపోతూనే ఉందామా?